హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మార్కెట్ని ఇంపాక్ట్ చేయగలిగే లేటెస్ట్ నేషనల్, ఇంటర్నేషనల్, ఎకనామీ, ఏవియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ప్రతి న్యూస్ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. యుఎస్ ఇరాన్ టెన్షన్స్. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ మీద న్యూ మిలిటరీ స్ట్రైక్స్ కన్సిడర్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ స్ట్రైక్స్ ఇరాన్ని సరెండర్ చేయడానికి, ప్రెజర్ క్రియేట్ చేయడానికి అని చెబుతున్నారు. కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. మార్కెట్ ఇంపాక్ట్ చూసామంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఏవియేషన్ సెక్టార్, పెయింట్ కంపెనీస్ కాస్ట్ ప్రెజర్ ఫేస్ చేయొచ్చు. డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్కి పాజిటివ్ సెంటిమెంట్ రావచ్చు. ఆర్బీఐ ఫారెక్స్ స్వాప్ ఫెసిలిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 2026లో లాంచ్ చేసిన ఫారెక్స్ స్వాప్ ఫెసిలిటీ ద్వారా $40.8 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లోస్ రిసీవ్ అయింది. ఇది ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మార్కెట్ ఇంపాక్ట్ చూసినట్లయితే రూపీ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవ్వచ్చు. బ్యాంకింగ్ సెక్టార్కి పాజిటివ్. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రికార్డ్. ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 కోసం జూలై 31 వరకు 5.9 crore ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ పేయర్స్ అందరినీ అప్రిషియేట్ తెలిపింది. ఇది ఫార్మల్ ఎకనామీ స్ట్రెంథెన్ అవుతుందని ఇండికేషన్. మార్కెట్ ఇంపాక్ట్ చూసామంటే గవర్నమెంట్ రెవెన్యూ ఇంప్రూవ్ అవ్వచ్చు. కన్జంప్షన్ రిలేటెడ్ సెక్టార్స్కి లాంగ్ టర్మ్ పాజిటివ్ సిగ్నల్. యూపీఐ క్రియేట్స్ న్యూ రికార్డ్. జూలై 2026లో ఇండియా యూపీఐ ట్రాన్సాక్షన్స్ 23.66 బిలియన్ రికార్డ్ క్రియేట్ చేశాయి. ట్రాన్సాక్షన్స్ వాల్యూ 29.88 lakh crore. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అరౌండ్ 22%. మార్కెట్ ఇంపాక్ట్ చూసినట్లయితే డిజిటల్ పేమెంట్ కంపెనీస్, ఫిన్టెక్ సెక్టార్, బ్యాంకింగ్ టెక్నాలజీ కంపెనీస్కి స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్. ఇండిగో స్టాప్స్ వైడ్ బాడీ ఆపరేషన్స్. ఇండిగో October 25 నుండి వైడ్ బాడీ ఆపరేషన్స్ డిస్కంటిన్యూ చేయబోతుంది. నార్త్ అట్లాంటిక్ లీజ్ అగ్రిమెంట్స్ అక్టోబర్ ఎండింగ్తో కంప్లీట్ అవుతున్నాయి. లండన్ హీత్రో ఫ్లైట్స్ కూడా డిస్కంటిన్యూ చేస్తున్నారు. మార్కెట్ ఇంపాక్ట్ చూసినట్లయితే షార్ట్ టర్మ్ ఏవియేషన్ సెక్టార్ సెంటిమెంట్ మిక్స్డ్గా ఉండొచ్చు. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ మీద ఇన్వెస్టర్స్ ఫోకస్ ఉంటుంది. ఎయిర్ ఇండియా ఎక్స్పాండ్స్ కెనడా ఆపరేషన్స్. ఎయిర్ ఇండియా October 25 నుండి ముంబై టొరాంటో న్యూ ఫ్లైట్ స్టార్ట్ చేస్తుంది. ఢిల్లీ టొరాంటో రూట్లో బ్రాండ్ న్యూ బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ డిప్లాయ్ చేయబోతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్పాన్షన్ ఏవియేషన్ సెక్టార్ గ్రోత్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఇంప్రూవ్ అయ్యే ఇండికేషన్ ఉంది. జీఎస్టీ కలెక్షన్స్ క్రాస్ 2 lakh crore. జూలై మంత్లో జీఎస్టీ కలెక్షన్స్ మళ్ళీ 2 lakh crore మార్క్ క్రాస్ చేశాయి. గ్రాస్ జీఎస్టీ రెవెన్యూ 2.11 lakh crore. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 15.4%. నెట్ కలెక్షన్ 1.81 lakh crore. మార్కెట్ ఇంపాక్ట్. స్ట్రాంగ్ జీఎస్టీ కలెక్షన్స్ అంటే ఎకనామీ హెల్దీగా ఉందని ఇండికేషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్స్కి పాజిటివ్ సెంటిమెంట్. పీఎం మోదీ ఇనాగ్రేట్స్ భోగాపురం ఎయిర్పోర్ట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని అఫీషియల్గా ఇనాగ్రేట్ చేశారు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కాస్ట్ నియర్లీ 5,000 crores. ఇది ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మార్కెట్ ఇంపాక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, ఎయిర్పోర్ట్ సెక్టార్, టూరిజం, హోటల్స్, లాజిస్టిక్ కంపెనీస్కి లాంగ్ టర్మ్ పాజిటివ్. 17,900 crore ప్రాజెక్ట్స్ అనౌన్స్డ్. పీఎం మోదీ ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్లీ 17,900 crore వర్త్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ వేశారు. ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ సెమీ కండక్టర్, పవర్, హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మార్కెట్ ఇంపాక్ట్ చూసినట్టయితే కన్స్ట్రక్షన్ కంపెనీస్, సిమెంట్, స్టీల్, పవర్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్కి పాజిటివ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వచ్చు. ఎయిర్పోర్ట్ నేమింగ్ స్టేట్మెంట్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్లో పీఎం మోదీ ఎయిర్పోర్ట్స్ని నేషనల్ ఐకాన్స్ పేరు మీద నేమింగ్ చేస్తున్నామని చెప్పారు. అయోధ్య ఎయిర్పోర్ట్ మహర్షి వాల్మీకి పేరు, పంజాబ్ ఎయిర్పోర్ట్ సంత్ రవిదాస్ పేరు, భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు పేరుతో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది గవర్నమెంట్ కల్చరల్ రికగ్నిషన్ పాలసీని హైలైట్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు స్పీచ్. ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు పీఎం మోదీ లీడర్షిప్ని అప్రిషియేట్ చేస్తూ ఇండియా డెవలప్మెంట్ని మోదీ లీడర్షిప్ ఇంపార్టెంట్ అని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ గ్రోత్కి మేజర్ మైల్ స్టోన్ అని మెన్షన్ చేశారు. ఓవరాల్ మార్కెట్ అవుట్లుక్ చూసామంటే ఫైనల్గా ఈరోజు హెడ్లైన్స్ని సమ్మరైజ్ చేస్తే యుఎస్ ఇరాన్ టెన్షన్స్ గ్లోబల్ మార్కెట్స్ని అఫెక్ట్ చేయొచ్చు. ఆర్బీఐ ఫారెక్స్ ఇన్ఫ్లోస్ ఇండియా ఎకనామీ స్ట్రెంత్ని చూపిస్తున్నాయి. జీఎస్టీ కలెక్షన్స్, యూపీఐ గ్రోత్, ఐటీఆర్ ఫైలింగ్ ఎకనామీ స్ట్రాంగ్ మూమెంటంని ఇండికేట్ చేస్తున్నాయి.
ఏవియేషన్ సెక్టార్లో ఎయిర్ ఇండియా ఎక్స్పాన్షన్ పాజిటివ్, ఇండిగో రిస్ట్రక్టింగ్ అప్డేట్ మిక్స్డ్. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ గ్రోత్కి స్ట్రాంగ్ పాజిటివ్. ఓవరాల్గా డొమెస్టిక్ ఎకనామీ పాజిటివ్ సిగ్నల్ ఇస్తుంది, కానీ గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్ని ఇన్వెస్టర్స్ క్లోజ్లీ మానిటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్స్ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్స్లో కంపల్సరీ షేర్ చేయండి. ఛానల్కి న్యూ అయితే శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.